ఇప్పుడు మీరు అందరు ఏమనుకుంటున్నారంటే మిత్ర శర్మకే మీరు వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉన్నారు. మెయిన్ మీరు బ్యాక్ సపోర్ట్ ఉండడం వల్లనే హర్ష సాయిని ఒక పెద్ద వ్యక్తి తట్టుకోవడం కష్టం ముందు అని చెప్పేసి ఇన్ని రోజులు రాలేదు. హర్ష సాయి బెట్టింగ్ యాప్ పైన మీరు పోరాడుతున్నారు, తనకు అగెనిస్ట్గా పోరాడుతున్నారు. అందుకని చెప్పేసి మీ సపోర్ట్ తీసుకొని ఈ అమ్మాయి బయటకు వచ్చిందని చెప్పేసి పబ్లిక్లో వాదనలు వినిపిస్తుంది. మంచిదే కదా. ఒక అమ్మాయి ఇవాళ ఒక్క ఆడపిల్ల వచ్చింది, రేపొద్దున ఇంకా ఆడపిల్లలు వస్తున్నారు. ఇప్పుడు రాధాకృష్ణ కత్రి అనేటువంటి ముఖమన్న తెలుసా? వాడు ఇప్పుడు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ చేస్తున్నాడు అని ఇప్పుడు ఆధారాలతో పాటు బయటకు వస్తున్నాయి. అట్లనే వాడు చేసిన అక్రమాలు, వాడి వల్ల చనిపోయిన వాళ్ళు ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు కదా. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఆ 10 రూపాయల వడ్డీ, ₹1,00,000కి 10 రూపాయల డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటాడంట. ఫోర్స్ఫుల్గా గుండాలను పంపించి కొన్ని వందల మంది ఆస్తులు అట్లా జప్తు చేసుకొని ఒక పెద్ద హవాలా నడిపిస్తున్న హౌలేహాడు రాధాకృష్ణ కత్రయ్య అనేటాడు. సో ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తే మంచిదే కదా. ఇది జస్ట్ నేను స్టార్ట్ చేసింది మటుకు బెట్టింగ్ యాప్స్ దాని గురించి. కానీ ఇందులో ఉన్న పెద్ద పెద్దోళ్ళు ఇందులో ఉన్న బెట్టింగ్ మాఫియా, ఇప్పుడు జానీ మాస్టర్ లాంటి నేషనల్ కొరియోగ్రాఫర్నే 2 రోజుల్లో పట్టుకోగలిగిన పోలీసు వాళ్ళు ఇట్లాంటి ఒక క్రిమినల్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? సరే, హర్ష సాయి భయపడి పారిపోయిండు విదేశాలకి, పట్టుకోవడం కొంచెం టెక్నికాలిటీ. ఇక్కడ ఏ రూమ్లో ఉన్నాడు అన్న వీడియో అది పెట్టాక ఆర్టీవీ లాంటి ఛానల్స్, బిగ్ టీవీ లాంటి ఛానల్స్ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేస్తే నేను చెప్పింది రైట్ అని తేల్చాయి. సో నాలాంటి నార్మల్ వాడికే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు హయ్యర్ అథారిటీస్కి రాలేదు? వాళ్ళకి ఇంకా టూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని పారిపోయే ముందే వాడిని పట్టుకోవచ్చు కదా. మొబైల్ ట్రాక్ చేయొచ్చు, ఇంకా టూల్స్ ఉంటాయి. రిలేటివ్స్ నెంబర్స్ తీసుకోవచ్చు, ఎవరి నెంబర్నన్నా ట్రాక్ చేసే అట్లీస్ట్ లొకేషన్ సర్వీసెస్ తీసుకునే యాక్సెసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎందుకు హర్ష సాయి లాంటి క్రిమినల్ ఇప్పుడు పటాయా నుంచి బాలీకి వెళ్ళిపోయినట్టు కదా. బాలి హార్డ్ రాక్ కఫేలో ఉన్నాడని తెలిసింది. ఎట్లా ఉండగలిగిండు? ఇక్కడ క్రోమాలో ఎవరున్నారు? క్రోమా 302లో ఎవరున్నారు? ఇప్పుడు మరి ఇక్కడ ఆయన అక్కడ ఉన్నాడు. సరే, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, మరి ఇక్కడనే వాళ్ళ ఫాదర్ కూడా అదే అడుగుతున్నా కదా. ఫాదర్ ఎందుకు పట్టుకోవట్లేదు? అదే వాళ్ళ ఫాదర్ని ఎందుకు పట్టుకోవట్లేదు? ఈ క్వశ్చన్స్ నాకు కాదు కదా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు కదా. ఎందుకు పట్టుకోవట్లేదు అన్న క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేను. దీని వెనకాల పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారంటారు? ఉన్నారు కొంతమంది. ఆ పెద్దోళ్ళు కూడా సైడ్ లైన్లో అయిపోయి ఉన్నారు అని విన్నాను. సో అక్కడి వరకు అయితే తెలిసింది నాకు. పెద్దవాళ్ళు సైడ్ లైన్లో. మరి వాళ్ళ ఫాదర్ చేసిన అరాచకాలు ఏమో ఉంటాయి. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్, మనుషుల్ని బెదిరించేవాడు, సునీల్ లాంటి గుండాలను పంపించేటోడు. సునీల్ అంటే హర్ష సాయి మామ. తను కూడా దీంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మొత్తం. వీళ్ళదంతా ఒక పెద్ద హవాలా కాల్ మనీ ర్యాకెట్ ఇది. కానీ వీళ్ళు ఇంత అరాచకం చేస్తుంటే ఇప్పుడు మీరు తీసుకొస్తున్న ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి. నా మీద పెట్టిన కేసులు ఉన్నాయి. హర్ష సాయి నా మీద పెట్టిన కేసులు, దొంగ కేసులు, దాని ఆధారాలు అవన్నీ A to Z. ఒకసారి చూపించండి, ఏమేమి కేసులు పెట్టారు మీ పైన, ఎన్ని కేసులు పడ్డాయి మొత్తం మీ మీద? అది మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తా. నా మీద ఒక పరువు నష్టం దావా చేసిండు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ అయిన నాని పింకీతో ఒక కేసు వేయించిండు. తను ఇక్కడికి వచ్చి దొంగ ఐడెంటిటీ క్రియేట్ చేసి తను ఒక కేసు వేసిండు. సరే, ఇప్పుడు హర్ష సాయి వాళ్ళ నాన్న వాళ్ళ మామ ఇది అనుకుంటే హర్ష సాయిని పారిపోయిందని చెప్పి మీరు చెప్తున్నారు. పటాయో సంథింగ్ ఎక్కడ ఉన్నాడు, బాలీలో ఉన్నాడు మీరు చెప్తున్నారు. వాళ్ళ నాన్నని ఇప్పటిదాకా పట్టుకోలేదు. కానీ ఇమ్రాన్కు దీనికి సంబంధం ఏంటి అసలు? ఇమ్రాన్ పేరు ఉందని మీకు ఎవరు చెప్పారు? అంటే లాస్ట్ టైం ప్రతి దాంట్లో డిబేట్లో పాల్గొన్నప్పుడు కూడా ఇమ్రాన్ కి బెట్టింగ్ అప్లికేషన్స్ కి కనెక్షన్ ఏంటి అంటే నేను చెప్పగలుగుతాను ప్రాబబ్లీ. మీ ఇంటర్వ్యూలోనే చెప్పారు. అంతకు మించి నాకు ఇంకేం తెలుస్తుంది? ఈ కేసు అన్నది ఇది బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతున్న కేసు కాదు, ఇది ఒక రేప్ మీద జరుగుతున్న కేసు. సో ఇందులో సెక్షన్స్ వేరు, ఇందులో ప్రొసీజర్స్ వేరు. దీనికి నాకు ఎట్లా సంబంధం ఉంటుంది? నేను కంప్లైంట్ కాపీ కూడా చూడలే. మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో రేప్కి గురయ్యారు, మీరు నాకు కంప్లైంట్ కాపీ తీసుకురా నేను డిస్ప్లే చేస్తా అని అంటారా? అన్నారు కదా. సో నేను దానికి దూరంగా ఉన్నా. అందుకే ఎందుకంటే ఇప్పుడు మీరు
ఒక కాస్ కోసం ఈ బెట్టింగ్ యాప్లు కరెక్ట్ కాదు అని చెప్పేసి పోరాడుతున్నప్పుడు రైట్. మీరు పోరాడుతున్నప్పుడు ఈయనున్నాడు ఎవరు, ఇమ్రాన్, యూట్యూబర్ ఇమ్రాన్ అప్పుడు ఉన్నాడు. మన డిబేట్లో పాల్గొనడం కానీ మాట్లాడడం కానీ వీడియోల ముందు మాట్లాడడం ఉంది. ఈ కేసు మిత్ర శర్మది ఎప్పుడైతే కేసు ముందుకు వచ్చిందో అప్పటి నుంచి తిను అప్స్టాండింగ్ అవ్వడానికి రీజన్ ఏమైంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇది కూడా మీకు తెలుసు. అది ఆ క్వశ్చన్ ఇమ్రాన్ అడగాల, లేకపోతే లేడు తను ఉంటే అడిగాను 100% లేడు. క్వశ్చన్ టు ఇమ్రాన్, హర్ష సాయి, లేకపోతే వాళ్ళ లాయర్ గారు ఉంటారు, వాళ్ళ లాయర్ గారిని అడగాల. ఆయన ఏదో బెయిల్ కి 3 లక్షలు 5 లక్షలు తీసుకున్నాడంట. బెయిల్ కూడా రిజెక్ట్ అయింది కదా పాపము. మామూలుగా అప్లై చేసినప్పుడు వెంటనే బెయిల్ రాదు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. సో వాళ్ళ లాయర్ గారు అయితే మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. అసలు తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, హర్ష సాయికి, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? మీ నాన్న తప్పు చేయనప్పుడు మీ నాన్న ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు అప్స్టాండింగ్ లో ఉన్నాడా? అవును కదా, వాళ్ళ నాన్నని ఎందుకు పట్టుకోలేదని అడిగారు కదా. అప్స్టాండింగ్ లోనే ఉన్నాడు కదా. అప్స్టాండింగ్ లో. మీ పైన ఎన్ని కేసులు పెట్టారు? మొత్తం 3 కేసులు. ఏ కేసులు పెట్టారు? అన్ని ఐడెంటిటీ థెఫ్ట్ పెట్టిండు. ఐడెంటిటీ థెఫ్ట్ ఒకటి, పరువు నష్టం దావా ఒకటి, ఇదే చిల్లర కేసులు. వీడియో చేస్తున్నానని, వీడియోలు చేస్తున్నా, ఇది బెట్టింగ్. అసలు ఎవడన్నా అరే నువ్వు మర్డర్ చేస్తున్నారా, నువ్వు మర్డర్ చేయడం ఆపు, పేదల రక్తం తాగడం ఆపు అంటే కేసులు పెడతాడా ఎవడన్నా? పిచ్చోడు ఏదో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని వాని పోయి వాడే తవ్వుకుండు. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. దీని వెనకాల చాలా పెద్దది వస్తుంది. ఏముంది? అదే ఒకటి వింటున్నాను, పెద్దది ఇంకా చాలా పెద్దది. ఇది జస్ట్ బిగినింగ్. ఒక పిక్చర్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఇందులో పాల్పంచుకున్న వాళ్ళందరిది డెఫినెట్గా బయటకు వస్తుంది. ఎంతమంది ఉన్నారు దీని వెనకాల? మొత్తం ఒక పెద్ద మాఫియా ఉంది. అందుకే కదా తప్పించుకొని తిరగలుగుతున్నాడు. పెద్ద మాఫియా ఉంది దీని వెనకాల. అంటే మాఫియాను ఎంతో మంది బాధితులు ఏడుపుంది. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బయటకు వస్తున్నాయి. ఫ్యామిలీస్ బయటకు వస్తున్నాయి. వాళ్ళు అంటే ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలు. మళ్ళా రాధాకృష్ణ ఇచ్చిన కాల్ మనీ సెక్స్ ర్యాకెట్స్, రాధాకృష్ణ వసూలు చేసిన 10 రూపాయల వడ్డీలు, 15 రూపాయల వడ్డీలు, రాధాకృష్ణ ఆక్రమించుకుంటున్న భూముల తాలూకు బాధితులు, ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే సన్నకి 60 లక్షలు 10 రూపాయల వడ్డీకి ఇచ్చి డబల్ వసూలు చేసిండు రాధాకృష్ణ. మీరు రాధాకృష్ణ అంటే ఎవరో బచాడు అనుకున్నారు. బేటా 1 నెంబరీ, బాబ్ 10 నెంబరీ. సారీ, బాబ్ 1 నెంబరీ, బేటా 10 నెంబరీ. ఇద్దరికి ఈ చరిత్ర ఉంది. అమ్మాయిల వాయిస్ రికార్డులు పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, మీడియాలో షేమ్ చేయడము, మాట్లాడిన వాళ్ళ మీద SC ST కేసులు వేస్తామని బెదిరించటము, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ జులుం యూజ్ చేసి వాళ్ళని అన్ని చేయాలని ట్రై చేయడము, ఇట్లాంటివి దునియా చేసిండు. అందుకే వాళ్ళ ఇంట్లోకి పోయి కొట్టిరు కొంతమంది. ఒక ఎక్స్ సర్పంచ్ 2019లో ఇంటికి పోయి కొట్టిండు. నేను గీతంస్ నుంచి ఇంజనీరింగ్ చేసిన అన్నాడు. సర్టిఫికేట్ ఎందుకు చూపించలే? నిన్ను గీతంస్ నుంచి ఎందుకు వెళ్ళగొట్టిర్రు? నువ్వు చేసిన కళలేంది? నువ్వు ఫస్ట్లో చేసిన వీడియోలేంది? సెక్స్ ఎట్లా చేయాలనో అని చెప్పే వీడియోల నుంచి నువ్వు ఇట్లా డబ్బులు పంచింది, ఎవరు డబ్బులు పంచినావు, వాళ్ళని ఏం చేసినావు, తర్వాత నీ కారు నీ పేరు మీద లేదు, ఆదిలక్ష్మి పేరు మీద లేదు, లేకపోతే వాళ్ళ డాడీ రాధాకృష్ణ పేరు మీద లేదు, ఎవరి పేరు మీద ఉన్నాయి? మీరు అందరు ఎవరికి బినామీలాగా చేస్తున్నారు? ఈ డబ్బును అంతా ఎక్కడి నుంచి సిండికేట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించారు ఈ 5 ఏళ్లలో? ప్రతి ఒక్కదానికి రికార్డు ఉంది, ప్రూఫ్ ఉంది ప్రతి ఒక్కదానికి. మరి ఎప్పుడు బయట పెడతారు వాటిని? అవన్నీ కోర్టుల ముందు బయట పెడతారు. నాట్ మీడియా ట్రయల్ చేయడానికి కాదు కదా. అంటే 4th పిల్లర్ అయినా మీడియా ముందు పెట్టవచ్చు కదా మీరు? మీడియా ముందు పెడితే బాధితుల్ని బెదిరిస్తారు వీళ్ళు. మీడియా ముందు పెడితే సో ముందైతే అరెస్ట్ కానివ్వండి. అరెస్ట్ అయినాక మేమొద్దన్నా ఈ సందర్భంగా ఈ సందర్భాన్ని యూజ్ చేసి మీరే ఒక అప్పీల్ ఇవ్వండి ప్రజలకి. రాధాకృష్ణ కత్రి వల్ల ఎవరన్నా బాధపడితే మా ఛానల్కి రండి, మా సినీ జోష్ ఛానల్కి రండి, లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము మీకు న్యాయ సలహా ఇస్తాము
అని మీరే ఒక అప్పీల్ చేయండి. డెఫినెట్గా మీకు ఎన్ని కాల్స్ వస్తాయో చూడండి. 100% మాకు లీగల్ టీం ఉంది కాబట్టి లీగల్ టీం మేము సపోర్ట్ చేస్తాం. బాధితులు ఎవరైతే ఉన్నారో జెన్యున్గా బాధితులు ఉన్నారో లీగల్ టీం చూసుకుంటుంది, కోర్టుకు సపోర్ట్ ఇస్తాం. మాకు లీగల్ టీం ఉంది, మా లీగల్ టీం 100%. మరి పిలిపియండి, మీరే పిలిపియండి. నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు ఆల్రెడీ చెప్పారు కదా, నేను కూడా చెప్తున్నా. రాధాకృష్ణ బాధితులు ఎవరైతే ఉన్నారో, అర్షసాయి బాధితులు ఎవరైతే ఉన్నారో వస్తే మీరు నిజంగా మీరు బాధపడ్డా, మీరు అన్యాయమైనా, మీకు ఏదన్నా అన్యాయం జరిగినా మా లీగల్ టీం 100% మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు భయపడకుండా రావచ్చు. దానికి మా మీడియా సపోర్ట్ మేమే కాదు, తెలుగులో ఉన్న మీడియా మొత్తం సపోర్ట్ చేస్తుంది. మా అసోసియేషన్ కూడా, జర్నలిజం అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది మీకు. అవసరం. థ్యాంక్ యూ. నిజంగా ఇప్పుడు తప్పు జరిగితే ఎవరైనా తప్పే, రైట్. తప్పు అయితే తప్పే. రాంగ్ జరిగిన దగ్గర 100% మీడియా ఉంటుంది, దానికి మేము ఉంటాం. 100% తప్పు జరిగినప్పుడు కొన్ని కోర్టుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే ఈ తప్పు జరుగుతుందని ఎన్నో సందర్భాల్లో మా సీనియర్స్ ఎంతోమంది, ఇప్పుడు మూర్తి లాంటి వాళ్ళు, మా సార్ లాంటి వాళ్ళు చాలామంది స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఎంతో బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడంటే స్ట్రింగ్ ఆపరేషన్లు తక్కువైనాయి. ఒకప్పుడు ఫోన్లు లేనప్పుడు స్ట్రింగ్ ఆపరేషన్లు అంటే డిఫరెంట్. ఏం చేసింది కూడా ఏం స్ట్రింగ్ ఆపరేషన్కి తక్కువ కాదు కదా. మీరు చేసింది కూడా బాగానే కష్టపడ్డారు వెనకాల. ఒక సోలోగుండి చేయాలంటే అంత ఈజీ కాదు. ఎంతో కొంత అంటే మన యుద్ధంలో కనుక నిజాయితీ ఉంటే, మన పోరాటంలో కనుక నిజాయితీ ఉంటే దేవుడు ఎంతో కొంత సాధిస్తాడన్న. అట్లనే సాధించిండు. ఎవరి కాంట్రిబ్యూషన్ ప్రకారం వాళ్ళు మురళన్న చేయాల్సిన సహకారం మురళన్న చేసిండు, మీలాంటి జర్నలిస్టులు చేయాల్సిన సహకారం మీలాంటి జర్నలిస్ట్ చేశారు. బాధితులకి రావాల్సిన ధైర్యం వాళ్ళది వచ్చింది. ఇది నా ఒక్కడి పోరాటం కాదు, ఇది సమష్టి పోరాటం. ఎవ్వరు వాళ్ళు చేయాల్సింది చేసాం కాబట్టి వీఆర్ ఆల్ విజిల్ బ్లోవర్స్ ఇన్ దిస్ కంట్రీ. సో మనం విజిల్ బ్లో చేసినాము, దానివల్ల ఒక దొంగ ఇప్పుడైతే పారిపోయిండు. చట్టానికి దొరికితే ఇంకా హ్యాపీగా ఉంటుంది.